వర్షాకాలం వచ్చిందంటేనే చెత్తపోగైన ప్రతి చోట ఇంటి పెరటిలో కిచెన్లో ఇల్లంతా బొద్దింకలు తిరుగుతూ ఇబ్బంది పెడుతుంటాయి. ఎందుకంటే బొద్దింకలు కలుషితమైన ప్రాంతాల్లోనే జీవిస్తాయి. పల్లెలు, పట్టణాలు, పూరి గుడిసెల దగ్గర నుంచి పెద్ద పెద్ద బంగళాల దాకా ఈ బొద్దింకల సమస్య ఉంటుంది. బొద్దింకల మలం, చర్మం, ఇతర శరీర భాగాల్లో ఉండే ట్రోపోమియోసిన్ అనే ప్రోటీన్ మానవ శరీరానికి ఎలర్జీని కలిగిస్తుంది. బొద్దింకల్ని చూసి భయపడడాన్ని, అసహించుకోవడాన్ని కట్సారిడా ఫోబియా అంటారు. ప్రాచీన గ్రీకుల కాలం నుంచి బొద్దింకల వల్ల వ్యాధులు వస్తాయనే భయం ఉండేది. ఆ భయంతోనే పురాతన ఈజిప్షియన్లు బొద్దింకలను తరిమేందుకు దేవుళ్లను పూజించేవారు. మలేరియా, డెంగీ లాంటి వ్యాధులు దోమల ద్వారా వస్తాయి. కలరా ఈగల ద్వారా వస్తుంది. కానీ బొద్దింకల వల్ల మనుషులకు నేరుగా ఎలాంటి వ్యాధులు సోకవు. బొద్దింకలు తినే కుళ్ళిన పదార్థాల్లో ఉండే సూక్ష్మజీవులు అవి మనం తినే ఆహార పదార్థాలపై చేరినప్పుడు ఆ బొద్దింకల్ని